హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు నేను బ్రెయిన్ స్ట్రిమ్స్ గురించి చెప్తానండి. దాన్ని ఎలా హ్యాచ్ చేయాలి, హ్యాచ్ చేసిన వాటిని ఎలా వాడుకోవాలి, అండ్ దాన్ని మళ్ళీ మనం బ్రీడింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మనకు ఈ నెట్‌లో ఈ వీడియో ఏం దొరకట్లేదు. మోయినా గురించి, డాప్నియా ఇంక రిమైనింగ్ అన్నీ దొరుకుతున్నాయి గానీ, బ్రెయిన్ స్ట్రిమ్ గురించి ఎక్కడా దొరకలేదు. అందుకోసం ఇది చేస్తున్నాను మీకు. ఓకే. అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బ్రెయిన్ స్ట్రిమ్ అనేది మనకు సాల్ట్ వాటర్ ఆర్గానిజం అండి. అంటే మామూలుగా ఫ్రెష్ వాటర్‌లో దొరికేది కాదది. సాల్ట్ వాటర్‌కి సంబంధించిందే. ఓకే. అంటే మనకు సముద్రంలో ఉండేది ఒక రకంగా చెప్పాలంటే. దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి 2 మంత్స్ నుంచి 3 మంత్స్ ఉంటుందండి. ఇది దీని లైఫ్ స్పాన్. ఇవి అడల్ట్ సైజు అంటే మామూలుగా పెద్దవవ్వడానికి 8 రోజులే పడుతుంది. మామూలు ఎగ్ హ్యాచ్ అయిన దగ్గర నుంచి ఒక 8 డేస్ పడుతుంది అంతే, అంత మించి కావు. అడల్ట్ సైజ్ వచ్చేసరికి మనకు 0.3 to 0.4 ఇంచ్ అండి. అంటే నియర్లీ మనకు ఒక 8 ఎంఎం అండి. 8 ఎంఎం మంచి కండిషన్ ఉండి, అంటే మంచి అందులో కూడా టైప్స్ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రింప్లో చాలా టైప్స్ ఉన్నాయి. మంచిదైతే 20 ఎంఎం కూడా అవుతుంది. అంటే 2 సెంటీమీటర్స్ అయ్యే బ్రెయిన్ స్ట్రింప్స్ కూడా ఉన్నాయి. ఓకే. దానికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. నేను బ్రెయిన్ స్ట్రింప్ అని మాత్రమే చెప్తున్నాను. ఇంకా సీ మంకీస్ అని కూడా అంటారు కొంతమంది. వాటి గురించి నేను చెప్పట్లేదు. బ్రెయిన్ స్ట్రింప్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. ఇవి మెచ్యూర్ అయ్యి రీప్రొడ్యూస్ ఎప్పుడు చేస్తాయంటే, గుడ్లు ఎప్పుడు పెడతాయంటే మామూలుగా 2 వీక్స్ నుంచి 3 వీక్స్లో స్టార్ట్ చేసేస్తాయండి. ఓకే. ఇవి తినే ఫుడ్ వచ్చేసరికి ఇంకా వీటికి పర్టికులర్గా ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని ఏం లేదండి. బ్రెయిన్ షింప్ అనేది అసలు అంతా తింటుంది. ఆల్గే, మైక్రోబ్స్, స్పైరనుల్లా, ష్రింప్, మీట్, చచ్చిపోయినవి, ఫిషెస్ ఏవి ఉంటే అవి మొత్తం తింటుంది. మనం మనం పెంచే వాళ్ళు ఏం చేసుకోవాలంటే స్పైరనుల్లా కానీ, లేకపోతే ఆల్గే, నాచు కానీ, ఇది కూడా కాదనుకుంటే రైస్ బ్రాన్ తెలుసు కదా, తౌడు తీసుకొచ్చి వేడి నీళ్ళు వేసి కొంచెం కలిపి దాని నీళ్ళలో కలిపినా సరే తింటాయి. ఇది ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఫుడ్ గురించి ఆలోచించాల్సిన పనిలే. బ్రెయిన్ స్ట్రిప్ అన్నీ తింటుంది. ఓకే. ఫీమేల్ వచ్చేసరికి ఒక అది మేటింగ్ అయిన తర్వాత, కలిసిన తర్వాత 150 గుడ్లు వరకు పెడుతుందండి. అంటే 150 గుడ్లు వరకు దాని ఎగ్ శాక్లో ఉంటుంది. శాక్లో వన్స్ అవి డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ 150 గుడ్లు మళ్ళీ అవి రీప్రొడ్యూస్ ఉంది. అలా చాలాసార్లు అవుతుంది అండి దానికి. సుమారుగా మనం అసలు చెప్పలేము. అవి ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా వెళ్తాయి. చనిపోయే వరకు కూడా అవి ఎగ్ శాక్నట్లా కంటిన్యూస్గా బ్రీడ్ చేస్తూనే ఉంటాయి. అందుకనే బ్రెయిన్ స్ట్రిమ్ ఎగ్స్ విపరీతంగా వస్తాయి. ఓకే. బ్రెయిన్ స్ట్రిమ్ ఎగ్ ఎక్కువగా వస్తాయి. దీని శాలినిటీ అంటే మనకు ఉప్పు యొక్క సాంద్రత ఎంత ఉండాలంటే 30-40 పీపీటీ అండి. 30-40 పీపీటీ. అంటే దీని మనకు మామూలు భాషలో చెప్పాలంటే 1.024 to 1.028 ఇది దీని శాలినిటీ. ఓకే. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1.024 to 1.028 శాలినిటీ. అవి 1.033 వరకు కూడా తట్టుకుంటాయండి. ఇది మెరైన్ ట్యాంక్ మెయింటైన్ చేసే వాళ్ళకి అసలు ఏంటి పాయింట్లు ఏంటని తెలుస్తుంది. అదే మెరైన్ ఫిష్ అయితేనేమో 1.020 to 1.026 అంతకంటే ఎక్కువ తట్టుకునేవి కూడా ఉంటాయి. అండ్ రేంజ్ అయితే అది. ఇక కోరల్స్, ఇంకా మనం చెప్పాను కదండి, మనకు రీఫ్ ట్యాంక్ కోరల్స్ ఇట్లాంటి ఏమైనా లైవ్ రాక్స్ కానీ లోపల అనిమోన్ కానీ ఇలాంటివి ఏమైనా అయితే వాటికి శాలినిటీ పర్ఫెక్ట్గా ఉండాలండి. అది వచ్చి 1.024 to 1.026. ఓకే. అది బ్రెయిన్ షింప్ యొక్క శాలినిటీ అయితే మాత్రం మనం బాగా పెరగాలంటే 1.024 to 1.028 మెయింటైన్ చేయాలి. బ్రెయిన్ షింప్ యొక్క టెంపరేచర్ పెరగడానికి సరిపోయే టెంపరేచర్ అనేది 20 degrees to 25 degrees బాగా వస్తుంది. మనకు అలా కాకుండా సర్వైవ్ అయ్యే టెంపరేచర్ మాత్రం 10 degrees దగ్గర నుంచి 35 degrees వరకు సర్వైవ్ అవుతాయి. ఇబ్బంది లేదు, అంతవరకు తట్టుకొని నిలబడతాయి. కాకపోతే పెరగాలి, ఎగ్స్ పెట్టి బ్రీడింగ్ బాగా చేయాలంటే మాత్రము 20 to 25 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. దీనికి సన్లైట్ కావాలి, లేదా వైట్ లైట్ ఒకటి కావాలి. సన్లైట్ మరి షేడ్ ప్లేస్లో అయినా పర్లేదు, డైరెక్ట్ సన్లైట్ అయినా పర్లేదు. హీట్ పెరుగుతుంది అనుకుంటే మనలాంటి వాళ్ళు ఇదిగోండి, నేను బయట పంచలో పెట్టాను ఇలాంటి ప్లేస్, ఇట్లా సన్లైట్ జనరల్ తగిలే ప్లేస్. ఇది రోజులో నాకు ఖచ్చితంగా ఎంత లేదనుకున్నా సరే ఒక 14 hours ఇక్కడ సన్లైట్ ఉంటుంది. మనకు సన్ వరకు ఇక్కడ లైట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే. అదొకటి. ఇలాంటి ప్లేస్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి 24 hours హ్యాచ్ అవుతాయండి. ఇవ్వండి, ఇవి క్యాప్సూల్స్, మనకు బ్రెయిన్ స్ట్రిమ్ క్యాప్సూల్స్ ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతాయి మీకు. ఫిష్ ఎక్వేరియం పెట్ షాప్స్లో కానీ దొరుకుతాయి. వీటిలో ఎగ్స్ ఉంటాయి. ఇలా కాకుండా బాటిల్స్లో కూడా వస్తుంది, ఒక స్పూన్తో వేసేయచ్చు. ఫిషెస్కి మంచి ఫుడ్ అండి, విపరీతంగా తింటాయి ఇందులో ఉన్న బ్రెయిన్ స్ట్రిమ్స్ని. లైవ్ ఫుడ్ లెక్క. ఓకే. మంచి ప్రోటీన్ ఫుడ్. స్మెల్ గిల్ లాంటివి ఏం రావండి. చెత్త చెదారం అంతా కలిపి మోయినా ఇట్లాంటివన్నీ పెంచాలంటే ఈస్ట్ వేసి ఇవన్నీ తలగా నొప్పి స్మెల్ వస్తుంది. ఇందులో స్మెల్ ఏం రాదు. ఇది చాలా నీట్గా ఉంటాయి బ్రెయిన్ స్ట్రిమ్. ఓకే. ఎగ్స్ అనేవి ఇదిగోండి ఈ క్యాప్సూల్లో ఉన్నాయి. ఇవి 10 years వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మంచి టెంపరేచర్, వాడు ఇచ్చే టెంపరేచర్ రేంజ్ ఉంటుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్లో అయినా సరికి 10 years వరకు స్టోర్ అవుతాయి. ఏం పాడైపోయాయి కావు. ఎగ్స్ ఎంత కలపాలి అంటే మనకు 2.5 grams per liter అండి. 2.5 grams per liter. ఒక లీటర్ బాటిల్ తీసుకుని ఒక 2.5 grams కలిపి సరిపోతుంది, లేదా ఒక క్యాప్సూల్ ఇట్లాంటి ఒక క్యాప్సూల్ వేసినా సరిపోతుంది. ఓకే. నేను ఇవి తీసుకున్నాను. ఇక మీరు పెంచడానికి ఎక్విప్మెంట్ ఏమేమి కావాలి అంటే ఫస్ట్ మాత్రము సాల్ట్ అండి. ఇది మామూలు సాల్ట్ కాదు, మెరైన్ సాల్ట్. ఎక్వేరియం సాల్ట్ నేర్చారు కానీ ఇది మెరైన్ ఫిషెస్కి వాడే సాల్టే. అదొకటి. కాకపోతే లో కాస్ట్.
ఇక శాలినిటీ మీటర్, శాలినిటీ చెక్ చేయడానికి. ఇది కాకుండా వేరే రకరకాల మీటర్స్ ఉన్నాయి, నా ఛానల్లో చెక్ చేయండి. మీకు శాలినిటీ మీటర్ అంటే ఏంటి, ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎయిర్ పంపు, దానికి ఏరియేటర్ ఎప్పుడు ఉండాలి, కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉండాలంటే. కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అని చెప్పలేము, మనకు ఎగ్స్ హ్యాచ్ అయ్యి కొంచెం బ్రీడ్ అయ్యే వరకు ఉంటే మనకి ఇదిగోండి పెద్ద పెద్ద టబ్ లాంటిది ఇలాంటి హ్యాచరీ ఉంటే ఇబ్బంది ఉండదు. అది కాకుండా తక్కువ ప్లేస్లో చిన్న ఇట్లాంటి దాంట్లో హ్యాచ్ చేసి మీరు పెట్టాలంటే మాత్రం ఎయిర్ సప్లై ఎప్పుడు ఉండాలి. లేదు ఇట్లాంటి పెద్దది ఉంటే మాత్రం ఇబ్బంది లేదు, డైలీ ఒక 1 or 2 hours మోటర్ వేసినా సరిపోతుంది. ఓకే, ఇవి నెట్స్ అండి. ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్స్, ఒకటి టాప్ ఇంకోటి బాటమ్, ఇట్లా 2 కలిసి ఉంటాయి. 2 కలిపితేనే సైజుని బట్టి ఉంటాయి, బ్రెయిన్ షింప్ సైజుని బట్టి రెండిట్లో వస్తాయి, అందుకని 2 కలిపి తీయాలి ఎప్పుడు తీసినా. ఓకే, ఫస్ట్ దాంట్లో తీసి ఇంకోటి. ఇది మనకు హీటర్ తెలుసు కదా, ఎక్వేరియం హీటర్. ఇంక ఇది మామూలేనండి ఎక్వేరియం హీటర్. మనకి ఇప్పుడు సమ్మర్లో టెంపరేచర్ నార్మల్నే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాడాల్సిన పని ఏం లేదు. జనరల్గా వింటర్ సీజన్ వచ్చినప్పుడు మాత్రము మరీ టెంపరేచర్ డ్రాప్ అయ్యే చోట ఏమైనా ఉంటే, అంటే మనకు 16 degrees అట్లా వచ్చే చోట ఏమైనా ఉంటే, బిలో 18, 15, 16, 10 వచ్చే చోట ఏమైనా ఉంటే తప్పితే కానీ మామూలు 20 degrees అట్లా ఉంటే అసలు ఆలోచించాల్సిన పని ఏంలే. మనకు సమ్మర్లో మాత్రం ఇబ్బంది అవుతుంది, హాట్ ప్లేసెస్లో. సమ్మర్లో మాత్రం బ్రీడింగ్ తక్కువగా ఉంటుంది, కాదు టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కదా, 35, 36 కూడా వెళ్తుంది వాటర్ టెంపరేచర్, దానికోసం. ఓకే, ఇవి వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్. నేను తీసుకున్న వాటర్ ఏంటంటే అండి, దీని దాంట్లో సాల్ట్ కలిపింది. నా మెరైన్ ఫిష్ ట్యాంక్ ఉంది కదా, ఆ ఫిష్ ట్యాంక్లో వాటర్ చేంజ్ చేశానండి. అంటే ఫిషెస్ నేను ఇంకా వేయలేదు, ఫస్ట్ టైం వాటర్ చేంజ్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది మీకు, మెరైన్ ట్యాంక్ సైక్లింగ్ అని. ఆ వాటర్ని తీసుకున్నాను, వేరే వాటర్ ఏం తీసుకోవాలా, ఆల్రెడీ సాల్ట్ కలిసిందే. దీని శాలినిటీ వచ్చేసి 1.027 ఉండండి. 2 వాటర్లో 1.027 ఉంది. నేను ఫస్ట్ ఇందులో ఎగ్ క్యాప్సుల్ వేద్దాను. ఇది 7 liters ఉంటుందండి, 7 liters ఎగ్ క్యాప్సుల్ ఇందులో 1 లేదా 2 ఇందులో వేసేసి, ఇవి హ్యాచ్ అయిన తర్వాత ఆ ఎగ్ క్యాప్స్ ఉంటాయి కదా, పగిలిపోయి కిందకు వచ్చేస్తాయి. ఇంకా బ్రెయిన్ స్ట్రిమ్స్ అనేవి ఇందులో కొన్ని రోజులు ఉంటాయి. తర్వాత కొంచెం సైజ్ అయిన తర్వాత ఇందులోకి మారుద్దామని చూస్తున్నానండి, అప్పుడు పెద్ద దాంట్లోకి. ఫస్ట్ అయితే ఇందులో ఏం లేదండి, ఇంకా మోటార్ యొక్క ఏరియేటర్ పెట్టడమే. ఇందులో ఆక్సిజన్ సప్లై ఇయటము, ఆ ఎగ్స్ 2 ఇందులో క్యాప్సుల్స్ 2 తీసి ఎగ్స్ ఇందులో వేసేస్తే చాలు. ఇంకా అవి హ్యాచ్ అవుతాయి, ఒక 24 hours నుంచి 36 hours వరకు హ్యాచ్ అవుతూనే ఉంటాయి, వాటి రేంజ్ని బట్టి. హ్యాచ్ అయ్యి కొన్ని రోజులు ఇందులో ఫీడింగ్ ఇచ్చుకొని పెంచుకున్న తర్వాత ఇందులో మార్చుకోవటమే. ఫీడ్ అనేది ఏది ఇస్తారనేది మన ఇష్టం అండి. నా దగ్గర స్పైర్నోలా ఉంది, రైస్ బ్రాన్ ఉంది, మనం ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు వాటికి. అసలు మనం ఇంట్లో వాడే ష్రింప్ ఉంది కదా, మామూలు మన తినే ష్రింప్, రొయ్య, ఆ చిన్న ముక్కోడు తీసుకొచ్చి చిన్న చిన్న బ్లేడ్తో పీసుల్లో కట్ చేసి వేసినా సరే ఇది వెంటనే ఉంటాయి, దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే రైస్ బ్రాన్, స్పైర్నోలా ఏంటంటే వాటికి తొందరగా అరుగుతాయి, ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్. పెద్ద అయితే ఈ ష్రింప్ మీట్ పైన తింటాయి, చిన్న పిల్లలకు మాత్రం అవి పెట్టుకోవడం బెటర్. స్పైర్నోలా పౌడర్ కానీ మనకు అవి కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. స్పైర్నోలా ఫ్లేక్స్ ఫిషెస్కి వాడే, అవి తీసుకొచ్చి పెట్టినా చాలు. లేదనుకుంటే రైస్ బ్రాన్ తౌడు తీసుకొచ్చి హాట్ వాటర్లో హీట్ చేసి కొంచెం సేపు అయిన తర్వాత పెట్టినా సరిపోతుంది. అది తౌడు అయితే మాత్రం స్మెల్ వస్తుందండి, స్పైర్నోలాలో ఎలాంటి స్మెల్ రాదు, నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇందులో హ్యాచ్ అయిన తర్వాత మొత్తం చూపిస్తానండి. ఇది బేసిక్ వీడియోనే, అసలు బ్రెయిన్ స్ట్రింప్ అంటే ఏంటి, బ్రెయిన్ స్ట్రింప్ ఎలా చేయాలి, అది హ్యాచింగ్ ఎలా చేయాలని. ఇప్పుడు నేను క్యాప్సూల్స్ ఇందులో వేసి మీకు చూపిస్తానండి వీడియో, అంటే క్యాప్సూల్స్ ఏరియేటర్ పెట్టి. ఓకే, ఇదిగోండి క్యాప్సూల్ ఓపెన్ చేసి వేసాను. ఎగ్స్ చాలా చిన్నగా ఉంటాయి చూడండి, 1 mm సైజులో కూడా ఉండవు, అంత చిన్నవి. క్యాప్సూల్ అందులోనే వేసేసానండి, ఇబ్బంది ఏం లేదు, అదే కరిగినంత మాత్రం వీటికి నష్టం ఏం లేదు, అందులోనే వేసాను. ఎందుకంటే అందులో కూడా కొన్ని ఎగ్స్ ఉండిపోతాయి, వాటిని మళ్ళీ డ్రాప్స్ లాగా అట్లా వేయటం ఇష్టం లేక ఇంక అందులో వేసేసాను, అది కరిగిపోతుంది, ఇబ్బంది లేదు. ఓకే, ఇంక దీనికి ఏరియేటర్ పెట్టాలండి. ఏరియేటర్ పెట్టిన తర్వాత 24 hours to 36 hours ఇంకా హ్యాచ్ అవుతాయి, ఇది లెక్క. ఓకే, ఏరియేటర్ పెట్టి ఇంకా స్విచ్ చేయటమే, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి మోటార్ ఆన్ చేశాను, ఇంకా ఏరియేషన్ జరుగుతూ ఉంది. ఓకే, ఇట్లా మనం దీన్ని వదిలేయటం ఒక 24 hours. కంటిన్యూస్ ఏరియేషన్ చేస్తే బెటరు, లేదా కాసేపు చేసి ఆపినా, అంటే ఒక 10 hours చేసి ఆపినా వేసుకోవచ్చు, కానీ కంటిన్యూస్ చేస్తే బాగా తొందరగా అవుతుంది. ఓకే, ఇంతేనండి. ఇది హ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంక ఎట్లా ఏంటనే తర్వాత చూపిస్తాను. ప్రొసీజర్ అయితే ఇది, బ్రెయిన్ స్ట్రింప్ని హ్యాచ్ చేసుకునే ప్రొసీజర్ అయితే ఇది. ఓకే, ఇంకా నేను దీన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి, ఇది జస్ట్ బేసిక్ వీడియో. ఓకే, స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఇలా స్టార్ట్ చేసుకోవాలండి. ఓకే, ఈ సాల్ట్ కలపడం ఇదే కొంచెం రిస్కీ ప్రొసీజర్, రిమైనింగ్ అంతా ఏం లేదు. ఓకే, నార్మల్ చాలామంది ఏం చేస్తుంటారండి అంటే బ్రెయిన్ స్ట్రింప్ హ్యాచ్ చేయడం వరకు ఓకే, పెంచలేరు. హ్యాచ్ చేయడం అంటే ఏముంది, మామూలు ఇంట్లో దొరికే టాటా సాల్ట్ తీసుకొని వచ్చి 1 liter వాటర్ బాటిల్ 1 spoon 2 spoons వేసేసి ఈ బ్రెయిన్ స్ట్రింప్ క్యాప్సూల్స్ ఒక 2 క్యాప్సూల్స్ వేస్తే ఓ 2-3 రోజులు హ్యాచ్ అవుతాయి, ఫిష్కి పెట్టుకుంటారు, అయిపోతుంది, అంతవరకే. కానీ అవి పెరగాలంటే మాత్రం శాలినిటీ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి, సాల్ట్ సరైనది ఉండాలి, అప్పుడు మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నార్మల్గా వాళ్ళకైతే మాత్రం ఇది పెంచేంత అవసరం లేదండి. నేను ఇది కంటిన్యూస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మెరైన్ ఫిష్ కూడా తేబోతున్నాను దానికోసము, నా ఫిషెస్కి ఇది, అందుకోసం. ఓకే, బ్రెయిన్ స్ట్రింప్ కల్చర్ మెయింటైన్ చేద్దామని. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసము. ఓకే, షేర్ చేస్తూ ఉండండి ఎక్కువ, మన హాబీస్ట్స్కి ఇట్లాంటి వాళ్ళందరికీ తెలియాలి విషయం అంతా, అందుకోసం. ఓకే,
థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.